సినిమా అయితే నాకు నచ్చిందన్న సినిమా నిజంగా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కంటెంట్ లేకుండా ఏదో స్టోరీ తీసుకొచ్చి సినిమాని చూపిస్తారు. ఏంటంటే ఆ రొమాన్స్ సీన్లు పెట్టి, రొమాంటిక్ సాంగులు పెట్టి, 2 ఫైట్లు పెట్టి సినిమా అంటారు. బట్ ఈ సినిమాలో ఫుల్ ప్లెడ్జ్డ్గా నేనైతే నవ్వుకున్నాను. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు అరే ప్రతి ఒక్కడు ఎందుకురా జాతరత్నాలే తీయాలనుకుంటున్నాడు, ఓన్లీ కామెడీ మాత్రమే చూపించాలనుకుంటున్నాడు అనుకున్నా. ఎందుకంటే ముగ్గురిని తీసుకొచ్చి ముగ్గురితో సేమ్ ఇదే చేస్తున్నాడనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ స్టార్ట్ అయిందో స్టోరీ కంటెంట్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది సినిమా. క్లైమాక్స్లో కూడా స్టోరీలో కూడా ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ అయితే మాత్రం అల్టిమేట్. హర్రర్ మూవీ అటు కామెడీలో మెసేజ్ ఇవ్వడం అనేది కూడా నిజంగా చాలా గ్రేట్. డైరెక్టర్ గారు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వెళ్ళి హ్యాపీగా నవ్వుకునే సినిమా అన్న ఇది. బాగాలేదండి, ఏం చెప్తాం అంటే చెప్పొద్దు అనిపిస్తుంది కానీ మనసులో మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఏం కామెడీ ఉందండి అంటే అవన్నీ కామెడీ కాదండి, అది కామెడీ అంట. అంటే బెండర్ మిస్టేక్ ఇంగ్లీష్ అనమాట, అది బట్లర్ ఇంగ్లీష్, అది కామెడీ అంట. అంతే పంచులు కూడా అంటే టచ్ అయ్యే పంచులు ఏమి లేవు. నాకేమనిపించలేదు అంటే ఇది మామూలు జనరల్గా మన దోస్తులు వేసుకున్న జోకులులా కూడా లేవు అనమాట. ఏదో కావాలని అంటించినట్లు ఉన్నాయి జోకులు. ఓంబీమ్ బుష్ నేనైతే ఇప్పుడే చూసి వస్తున్నాను బ్రో, చాలా బాగా అనిపించింది. మంచి ఫన్, ఒక జాతిరత్నాల రేంజ్లోనే ఉంది సినిమా. ఇదైతే పెయిడ్ రివ్యూ కాదు, సినిమా నేను నార్మల్ ఆడియన్గా చూసేసి వచ్చాను. చాలా బాగా అనిపించింది బ్రో. మరి ఎందుకో కావాలని బాగాలేదని చెప్తాను. మరి బాగాలేదని చెప్తే ఫేమస్ అయిపోతారని చెప్తారో నాకైతే అర్థం కాదు. నేను 0 ఎక్స్పెక్టేషన్తో వచ్చా. శ్రీ విష్ణు దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఓంబీమ్ బుష్ అని చూసాక ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తాం? కామెడీ. అదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం బ్రో. పెయిడ్ రివ్యూలు నమ్మకండి, ఇంట్లో కూర్చొని చెప్పేవాళ్ళు అస్సలు నమ్మకండి. ఈ పెద్ద పెద్ద రైటర్స్ ఉంటారు కదా, మన రగడ, మైదర్ రివ్యూ, టైవ్యూ, ప్లీజ్ ఆ జోనర్లో మీరు సినిమాలు చూస్తే మీరు సినిమాలు బతకవండి. పూల చొక్క వీళ్ళకి తెలివి ఎక్కువైపోయి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి అర్థం కాదు. మనం ఆ రేంజ్ చూసి రేటింగ్ ఫిక్స్ అవ్వకండి. నార్మల్గా అదే అన్న, ఇంట్లో కూర్చొని రివ్యూలు నమ్మకండి అన్న. నార్మల్ ఆడియన్గా వచ్చానన్న, ఒక ఫ్యామిలీ మ్యాన్, 3 పిల్లలు ఉన్న తండ్రిగా పోయి సినిమా చూశానన్న. సినిమా చాలా బాగా అనిపించింది. అంతసేపు నవ్వి చచ్చి వచ్చాము, బయటకు వచ్చి బాగాలేదంటారు ఏందన్న. లవ్ సాంగ్స్ చాలా డీప్ వెళ్ళిపోయింది. లవ్ సాంగ్స్ కూడా దయ్యంతో హీరో చేయడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. దయ్యంతో డాన్స్ చేయటాలు కానీ, దయ్యం లవ్ చేయటాలు కానీ డిఫరెంట్. దయ్యానికి తాళి కట్టడం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. సో నిజంగా చాలా బాగా అనిపించింది. ఓం భీమ్ బుష్ అంటే అసలు నిజంగా ఆ టైటిల్ చూసే వేరేలాగా అనిపించింది కదా, అంటే ఏవో మంత్రాలు అవి అని. కానీ కామెడీ అంటే మామూలుగా చేయలే. ఈ దెయ్యంతో కామెడీ చేసే సినిమాలు చాలా వచ్చింది, కానీ ఇది అల్టిమేట్, నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి అంతే. నిజంగా సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది నిజంగా. ఆ ముగ్గురు కూడా సూపర్ అన్న. ముగ్గురు కూడా ఒకరు తగ్గ ఒకరు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్. అంత ముగ్గురు యాక్టింగ్ కూడా అల్టిమేట్ అంతే అన్న, సూపర్. క్లైమాక్స్ ఒకటి చిన్న డిసప్పాయింట్, సిల్లీగా అయిపోయింది అనిపించిందే కానీ సినిమా మాత్రం జాతిరత్నాల రేంజ్ లో ఉందన్న. మీరు పెద్ద రివ్యూలో నమ్మారంటే మాత్రం సినిమాలు చచ్చిపోతాయన్న. బోర్ ఉంది అంటున్నారు. ఏ బోర్ అన్న, ఎవడన్నా చెప్పింది? చెత్త నా కొడుకు రివ్యూలు నమ్మకండి. సినిమా చూసినంత సేపు ఈయన కూడా రిపోర్టర్, నువ్వు నవ్వి చచ్చావు కదయ్యా. మళ్ళీ పెయిడ్ రివ్యూలు నమ్మకండి ప్లీజ్. సినిమాని సంపదించుతారు వాళ్ళు ఇంట్లో కూర్చొని. ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా రివ్యూలు? ఒక ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ దొరికితే ఆ బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది, రోజు తినేవాడికి బిర్యానీ టేస్ట్ ఏం తెలుస్తుంది? సినిమాలు వీళ్ళు పెద్ద సినిమాలు అన్ని చూసి అదే జోనర్లో సినిమా కావాలంటే రావన్న. కామెడీ సింక్ లేదంట, ఎవడన్నా చెప్పింది? ఇప్పుడు జనరేషన్ కామెడీ, అది ప్రెసెంట్ కామెడీ. ఆ దెయ్యం వచ్చినప్పుడు ఏంటి ఏం జరిగి ఉంటుంది, అసలు ఏమై ఉంటుంది అనే ఎగ్జైట్మెంట్తో చూశాను. లాస్ట్లో ఆ దెయ్యంతో పెళ్ళి ఎక్స్పెక్ట్ చేయం కదా ఎవరు. దెయ్యంతో పెళ్ళి అంటే ఆ దెయ్యం ఏదో వీళ్ళని చంపేస్తుంది అంటే వగేరా అనుకుంటాం. బట్ ఆ సీన్లు మధ్యలో ఈ అఘోరా డైలాగులు, వీళ్ళు ముగ్గురు ఉంటారన్న. 3 కోతులు ఉంటాయి, గుర్తుంటుంది కదా మీ అందరికీ, తెలిసే ఉంటుంది. ఆ 3 కోతులు వీళ్ళే. పాపం ఆ జన్మలో తప్పు ఇక్కడ వచ్చేసారు. నాకైతే చాలా అంటే చాలా ఫుల్ నవ్వేసుకున్నాను నేను. వాళ్ళు వేసే కుళ్ళు జోకులు కానీ, ఆ పంచులు, అసలు రావాలని చెప్పే ఇంగ్లీష్ డైలాగులు ఉంటావయ్యా, పిహెచ్డీ చేసేవాడికి కూడా అర్థం కావు, అంత గట్టిగా చెప్పిండాడ. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఇందులో మైనస్ ఏంటంటే సాంగ్స్ లేవన్నా. ఉన్న సాంగ్స్ ఏది పెద్దగా అనిపించదు. ఇంకోటి కొన్ని చోట్ల ఏంటి అంటే చేసిందే చూస్తున్నాం అనే ఫీల్ వస్తుంది కొన్ని చోట్ల. అవి మినహాయించి ఓవరాల్గా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంత సాంగ్ ఏందన్న బాబు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. దెయ్యం హీరోని చూసి లవ్ చేస్తుంది, లవ్ చేసి సాంగ్ వేసుకుంటే అసలు మామూలు కామెడీ కాదు, ఫుల్ ఎంజాయ్ చేయాలి అన్న. మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటే ఒక మెసేజ్ అల్టిమేట్ అంతే అన్న. కూడా పర్ఫెక్ట్ హర్రర్ అన్న. అంటే ఇంతకుముందు చూసిన సినిమాలాగా ఒక కామెడీ సినిమా, హర్రర్ సినిమా ఎలా ఉండాలో అలాగే ఉంది. మీలో ఎవడన్నా సరే సినిమా చూసి బాగలేదు, ఈయన కొడుకు తప్పు చెప్పారా అంటే నేను మాట్లాడతా అన్న. భీమ్ బుష్ కాదు, ఓం భీమ్ ఫట్ అని పెట్టాలి ఈ సినిమా పేరు. ఎందుకంటే
ఒక థియరీ లేదనమాట, ఒక రీజన్ లేదు, ఒక లైన్ అంటూ ఉంటుంది కదా, ఒక వే ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక వే ఉంటుంది, అట్లాంటి వే లేదు ఈ సినిమాకి నాకు అనిపించింది. నాకైతే నచ్చలేదు. ఏదో నాలుగు చిల్లర పంచులు వేసి నలుగురు హీరోలను పెట్టి 4 కలర్ఫుల్గా కొంచెం మంచిగా తీస్తే సినిమాలు జనాలు చూసేస్తారు పిచ్చోళ్ళలాగా. డబ్బులు అయితే కమాయించేద్దాం అనుకుంటున్నారేమో. 250 రూపాయలు పెట్టి కొన్నాను, నాకు తెలిసి బాధ. దీంట్లో ఒక లైన్ ఉన్నా కానీ అనిపిస్తుంది అనమాట. ఏమి వాళ్ళ బెస్టేనండి, కానీ దీంట్లో వర్స్ట్ అనిపిస్తారు. నాకైతే నచ్చలేదు, అంటే వర్త్ అనిపించలేదు. అసలు వర్తే కాదు, అసలు సినిమాకి వచ్చే సినిమాయే కాదు ఇది. సినిమా థియేటర్కి వచ్చే సినిమా కాదు. ఓటీటీకి మేబీ బాగానే ఉంటుంది ఓటీటీలో, కానీ హాల్కి వచ్చి చూసి అంత సినిమా అయితే కాదు ఇది. లాజిక్తో పాటు కామెడీ కూడా ఉంది దీనిలో. సెకండ్ హాఫ్ మొత్తం లాజిక్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా కామెడీ ఉంటుంది. సో మేము అనుకున్న ఫస్ట్ హాఫ్ ఐటలకి సెకండ్ హాఫ్ లాజిక్ మిస్ అవుతాం అనుకున్నా, కానీ సో ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ డబుల్ ఉంది. సినిమా అయితే నాకు ఇట్లాంటి సినిమా నేను నిజంగా చాలా కొత్త అనిపించాను. నేను చెప్తున్నాను, నా పేరు పవన్ కుమార్, 79979396 ఈ నెంబర్. సినిమా బాగాలంటే మాత్రం డబుల్ రిటర్న్ ఇస్తాను, అంత బాగుంది సినిమా. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగా నచ్చినాయి నిజంగా. ఆ బిల్డింగ్ కానీ ఆ సెట్ వర్క్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. కామెడీ అయితే మాత్రం వేరే లెవెల్. మెసేజ్ కూడా ఒకటి ఉంది, ఆ చిన్న మెసేజ్, అది సినిమా చూడాలి. ఎందుకంటే అదే మెయిన్ ఇంపార్టెంట్ సినిమాకి. ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. ఖచ్చితంగా గాలి సంపత్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఇది. ఖచ్చితంగా రేపు వీకెండ్ లాస్ట్ సాటర్డే సండే ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూస్తారు. డెఫినెట్గా టికెట్స్ కూడా దొరకవు, నేను చెప్తున్నాను 100%. సిరీస్లో చిన్న హీరో అలాంటి రివ్యూలు ఏంటి ఇంకెవడొస్తారు నా థియేటర్కి? సినిమా ఎవడైతే నేను చెప్తున్నా, కాలేజ్ స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నా, ఇది మీ సినిమా. ఒక ప్రేమలు సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేసావో, జాతరత్నాలు చూసి ఎంత ఎంజాయ్ చేసావో, ఈ సినిమా చూసినా కూడా అట్లే ఎంజాయ్ చేస్తావు. థ్యాంక్స్ అండి. ఏమీ లేదండి, జోకులు కూడా అంటే దానికన్నా నేను మైక్ ఆఫ్ చేస్తే దానికన్నా మంచి పంచులు నేనే వేస్తాను మీ ముందు. అంతేమీ లేదండి. డైరెక్టర్ గారు మీరు సినిమా హుషారు చాలా బాగుంది. ఈ సినిమా బాగా తీయలేకపోయారు. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.